वारंगल जिला वारंगल एसीपी नदीराम नाइक ने कहा कि हर किसी को अपने परिवार के साथ साथ अपने समुदाय की स्वच्छता बनाए रखते हुए पौधों की रक्षा करनी चाहिए। सरकार द्वारा शुरू किए गए हरियाली कार्यक्रम के हिस्से के रूप में वारंगल शहर के ऐतिहासिक भद्रकाली देवस्थानम क्षेत्र के काकतीय मेडिकल कॉलेज के प्रतिनिधियों, वारंगल पुलिस, भद्रकाली देवस्थानम के कर्मचारियों ने वारंगल एसीपी नंदीराम नाइक, केएमसी भौतिक निदेशक, देवस्थानम अधीक्षक विजय कुमार मतवाड़ा, निरीक्षक ने पौधे लगाए। कार्यक्रम में शामिल हुए गोपी और अन्य स्टाफ ने कहा, पौधों की देखभाल करना सभी की जिम्मेदारी है, जिससे लोग अपने परिवार के साथ स्वस्थ रहेंगे। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। ప్రభుత్వం యొక్క ఉద్దేశం చాలా గొప్పది. స్వచ్ఛదనం పచ్చదనం. స్వచ్ఛదనం చూడండి, ఈ ప్రెమిసెస్ శుభ్రంగా లేకుంటే మనకు అనేక రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. రకరకాల డిసీజెస్కు మూల కారణము పరిశుభ్రత లేకపోవడం. సో మన శరీరాన్ని ఎట్లయితే శుభ్రంగా ఉంచుకుంటామో, మన ఇల్లుని, మన వాకిటిని, మన కాలనీని, మన ఊరుని, మన టౌన్ను పరిశుభ్రంగా ఉంచుకుంటే 90% రోగాలను మనం ప్రివెంట్ చేయవచ్చు. ఇక పచ్చదనం గురించి చెప్పాలి అంటే మనం కోవిడ్లో చూసాము ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత. ఒక సిలిండర్ కోసము ఎంత తహతహలాడినామో మనం చూసాము. సో ఈరోజు రకరకాల కారణాలతోని వాతావరణం అంతా కార్బన్ వాయువులతోని బాగా పొల్యూట్ అవుతూ ఉన్నది. సో ఈ చెట్టు నాటడం వల్ల అటువంటి విషవాయువులను మరి చెట్టు గ్రహించి మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి అంటే మనం మొక్కలు నాటాలి. నాటడమే కాకుండా వాటిని కాపాడినప్పుడే ఈ ప్రోగ్రాం యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, మొక్కలు నాటడము, వాటిని కాపాడుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను.